తిరుమల శ్రీవారి ఆలయానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో బాధ్యులెవరు, వారికి దక్కిన ప్రతిఫలం ఎంత, మొత్తం వివరాలతో 600 పేజీల ఛార్జ్షీట్ కోర్టుకు సమర్పించింది సిట్. దాదాపు 14 నెలల పాటు దర్యాప్తు తర్వాత 36 మంది నిందితులుగా చేరుస్తూ సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన కేసులో సీబీఐ సిట్ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరు అరెస్టు కాబోతున్నారు? తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సీల్డ్ కవర్లో ఛార్జ్ షీట్ను సమర్పించింది సిట్. 2025 మే నెలలో వేసిన తొలి ఛార్జ్ షీట్లో 24 మందిని నిందితులుగా చేర్చగా, నవంబర్లో సమర్పించిన మెమోలో టీటీడీ ఉద్యోగులు, డైరీ నిపుణులతో కలిపి మరో 12 మంది పేర్లను జతచేశారు. దీంతో నిందితుల సంఖ్య 36కు చేరింది. అయితే ఫైనల్ ఛార్జ్ షీట్లో కొత్తగా ఎవరి పేర్లను చేర్చలేదని తెలుస్తోంది. ఇక తిరుమలకు సరఫరా అయ్యింది అసలు నయ్యే కాదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. పామ్ ఆయిల్లో రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేశారని నిగ్గు తేల్చింది. నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డైరీకి అసలు ఆవులే లేవని, బయట నుంచి పాల సేకరణ కూడా చెయ్యలేదని పేర్కొంది. టెండర్ దక్కించుకున్న సరఫరా సంస్థలకు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యమే లేదన్న చేదు నిజాన్ని బయటపెట్టింది. కెమికల్స్, ఇతర పదార్థాలు కలిపి భోలేబాబా డైరీ తయారు చేసిన కల్తీ నెయ్యి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి సరఫరా అయినట్లు తమ దర్యాప్తులో తేలింది. కల్తీ నెయ్యి సరఫరాలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు, వారు లబ్ధి పొందిన తీరును సిట్ అధికారులు తుది ఛార్జ్ షీట్లో పొందుపర్చినట్లుగా తెలిసిందే. కల్తీ నెయ్యి సరఫరా చేశారని 2024 సెప్టెంబర్లో అప్పటి టీటీడీ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్లో పరీక్షించగా నెయ్యిలో తీవ్ర స్థాయిలో కల్తీ జరిగిందని తేలింది. 3 సార్లు నోటీసులు ఇచ్చినా నాణ్యమైన నెయ్యి పంపలేదని ఏఆర్ డైరీని A1గా, ఆ సంస్థ ఎండీని A2గా చేర్చారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ జేడీ, ఐజీ స్థాయి అధికారులతో కూడిన 5 సభ్యుల సెట్ దర్యాప్తు చేపట్టింది. సీబీఐ, రాష్ట్ర పోలీసులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారుల బృందం ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసింది. సెట్ 14 నెలల పాటు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు జరిపింది. తమిళనాడులోని ఏఆర్ డైరీ నుంచి మొదలైన దర్యాప్తు ఉత్తరాఖండ్లోని భోలేబాబా ఆర్గానిక్ డైరీ వరకు కొనసాగింది. భోలేబాబా డైరెక్టర్లు పామిల్ జైన్, విపిన్ జైన్ ఈ కల్తీ వ్యవహారంలో కీలక సూత్రధారులు అని తేల్చింది. నెయ్యి తయారీ కోసం ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ నుంచి రసాయనాలు పంపినట్లు విచారణలో వెల్లడయ్యింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. కల్తీ నెయ్యి కేసులో లంచాల వ్యవహారం కూడా బయటపడింది. మైసూరు ల్యాబ్ నివేదికలు కల్తీ అని తేలినా నెయ్యి సరఫరా కొనసాగడంపై టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సెట్ ప్రశ్నించింది. వైసీపీ హయాంలో కొనుగోళ్ల కమిటీ సభ్యులుగా ఉన్న ప్రస్తుత మంత్రి కొలుసు పార్థసారథిని కూడా ప్రశ్నించారు. దర్యాప్తులో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డులను తయారు చేశారని, ఇందుకు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని వాడారని తేలింది. 251 కోట్ల రూపాయలు ఆయా డైరీలకు చెల్లించినట్లుగా సెట్ నివేదికలో వెల్లడించింది. 600 పేజీల ఛార్జ్ షీట్ను కోర్టు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఇచ్చే ఆదేశాలపైనే సెట్ తర్వాతి దర్యాప్తు ఆధారపడి ఉంది. దీనికి 15 నుంచి నెల రోజుల సమయం పట్టే అవకాశముందని చెబుతున్నారు అధికారులు. నెల్లూరు ఏసీబీ కోర్టుతో పాటు సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలపై సస్పెన్స్ నెలకొంది.